డజన్ 40 రారి కొత్త మాల్ ఫ్రెష్ ఇప్పుడే ఇచ్చిన డజన్ 40 మేము తినాలే మీకు అమ్మాలే డజన్ 40 రారి. వీడు మా రాజుగాడే పండ్లు కొనుకొస్తున్నట్టున్నాడు. కాక రా ఇగో ఫ్రెష్ మొత్తం తక్కలపల్లి తాటిపల్లి నుంచి తెప్పించిన ఇప్పుడే డజన్ 40 ఇవి. ఏవి కావాలి చెప్పు. అరటిపళ్ళు కావాలి. అరటిపళ్ళు ఎంత కావాలి? డజన్ కావాలి. మేము తినాలే మీకు అమ్మ అంతా. డజన్ 40 కొత్త మాల్ ఇప్పుడే సిల్లు. రాజుగా పండ్లు కొంటున్నావా అమ్ముతున్నావా? నమస్తే మేడం, మంచిగా ఉన్నారా? తీసుకోరు మేడం, ఫ్రూట్స్ తాజా ఉన్నాయి. ఇగో ఇవి జ్యూస్ చేసుకుంటే మంచిగా ఆరోగ్యానికి మంచిది మేడం. మంచిది మేడం. మేడం ఏంద్రా ఏ మా అక్క పోయి మేడం అనబడింది. మేడం మా కస్టమర్లు దేవుళ్ళతో సమానం మేడం, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. తీసుకోరు ఇగో జ్యూస్ చేసుకోరి, అరటి పళ్ళు జ్యూస్ చేసుకుంటారా, టమాటాలు జ్యూస్ చేసుకోరు, మస్తు హెల్త్కి మంచిది. ఇంతకు ఆడ నువ్వేం చేస్తున్నావు చెప్పు. లేదు బండలు కొడుతున్నా, మీ ఇల్లు పునాదికి రాళ్ళు కావాలంటే చెప్పు, లోడు పంపిస్తా. అవే బండలు తెచ్చి నేను ఎత్తి మీద ఎత్తేస్తా, అప్పుడు ఎరకైతుంది నీకు. మరి లేకుంటే ఏందక్క, నేను ఫ్రూట్స్ దందా చేస్తుంటే నీకు అర్థమైతే లేదా? ఇగో మేడం గిరాకీ ఎత్తే లేకపోతే లేదు పో. నాకు ఇగో పబ్లిక్ చూడు ఎగవాడుతారు రాజన్ ఫ్రూట్స్ కోసం పో. ఏమైందని ఇప్పుడు నువ్వు పనులు అమ్ముతున్నావురా? ఏంది కథ అసలు? అంటే ఏమైందంటే మీరే బతకాలనా, మేము బతకద్దా? మా లైఫ్లు మారద్దా? ఇక మీరే మంచిగా ఉండాలి కానీ మేమైతే గంగలో పోనీ కదా. అంటే ఏందన్నట్టు ఈ కొలువును బంద్ చేస్తావా ఇప్పుడు? ఏంటిది ఇప్పుడు నీకు వెళ్ళగొట్టాలని ఉందా? నీకు ఇష్టం లేదా నేను ఉండు? చెప్పు, నేను వెళ్ళిపోతా. అప్పుడే కుయ్యనుకుంటే వెళ్ళిపోతా, రాజీనామా పెట్టి వెళ్ళిపోతా. నేనెందుకు వెళ్ళగొడతా కానీ మరి ముచ్చట్లు తెచ్చేది ఏమి ఉండదు ఇక. అది చేస్తాం ఇది చేస్తాం. ఎండాకాలం సురువైంది కదా, పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలంలో మస్తు ఫ్రూట్స్ గిరాకీ బాగుంటది. అది ఇది రెండు ఎట్లా చేస్తావురా? ఇక 10 నుంచి 2 దాకా నీతానా, తర్వాత ఇక ఈ దందా చూసుకుంటా. చూడు ఇగో ఒక్కొక్కటి కొబ్బరి పండ్లు చూడు, కొబ్బరి పండ్లు నిగ ఆడుతా ఉన్నాయి నా దగ్గర. అదే అడుగుతున్నారా, నీకేం తక్కువైందని పార్ట్ టైం కొలువు చేస్తా అంటున్నావు? చూడక్క ఇగో నా షేడ్ చూడు, నా మెడ చూడు, బోడ కనబడుతున్నాయి. నీ తాన కొలువు చేస్తే గడియారం కూడా కొనుక్కోలేను. బయట ఇజ్జత్ వీక్తాంది. ఊర్ల నుంచి ఒకటే ఫోన్లు, అరే రాజు ఎంత సంపాదించినవరా, మరి ఇల్లు కట్టినవా లేదా అని. వాళ్ళకి ఏం చెప్పాలి, ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి వాళ్ళకి నేను? అందుకోసం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిన. జీతం నాతం సరిపోతలే అని చెప్పు కానీ ఇట్లా కథలు పడకు. ఆడికెళ్ళి కథలు ముందుగల. అరే నేనే కదా అక్క, హైదరాబాద్ లో పడుసు పోరగాళ్ళంతా పార్ట్ టైం డ్యూటీ చేస్తారు మంచిగా. అరే కొందరు చదువుకుంటా ఫుడ్ డెలివరీ కూడా చేస్తారు. పట్నంలో కిరాయి కట్టుకుంటా బతకాలంటే ఏదో ఒక డ్యూటీ వేయాలక్క. నీకు తెలియదు, ఏదో ఒక డ్యూటీ వేయాలి. చదువుకునే పిల్లలు చేతి ఖర్చులకు లేకుంటే ఫీజులకు వనకొస్తాయేనో పార్ట్ టైం చేస్తారా? నీకేం తక్కువైంది? జీతం తక్కువైంది. ఎంత ఇస్తున్నావు వెళ్తే మందులో నా పతారం మొత్తం మన్నులా కలుతుంది. నా బతుకున్నా నువ్వు బతకని అక్క జరా. నువ్వు చేసే పనికి నీ జీతానికి సరిపోయిందిరా, నువ్వు అట్లా సతాయించకు సరేనా? నువ్వే నన్ను సతాయిస్తున్నావు. అప్పటి ఒక్క పండుగ కొన్నావా? ముచ్చట్లేదే పెడతావు. కొనపో, నడు నడు నడు. స్టూడెంట్స్ కి నీకు చాలా ఫరక్ ఉంది సరేనా? అది ముందుగా అర్థం చేసుకో. అక్క నా బతుకును కూడా అర్థం చేసుకో అక్క. జీతం సరిపోతలేదు. దినం వింటున్నారు కూడా చూసిపోతాడు. ఇక నేనేమో పక్కింటి పోరంతో నాడు తాళం పెట్టిపోరా బయట నుంచి అంటే వాడు పెట్టిపోతే మళ్ళీ ఇంటర్నర్ వచ్చి లేడని అనుకుంటున్నాడు. ఎన్ని రోజులు బతకాలి? ఇది ఒక బతుకు నేను. అయినా నువ్వు గప్పలు కొడతావు కదరా, నేను పట్నంలో ఇల్లు కొంటా అది చేస్తా ఇది చేస్తా అని. మరి ఇప్పుడేమాయరా? అవన్నీ పోయినాయి అక్క. గప్పాలు కొట్టి బతుకుడు కాదు. ఇప్పుడు గొప్ప బతకాలని డిసైడ్ అయినా. మొత్తం పెద్ద బిజినెస్ మ్యాన్ గా అవ్వాలి నేను, అంతే. కళలు కంటే కాదురా, కష్టపడితే అవుతారు. అయినా నీకు ఆ పనుల దందా సూట్ కాదు కానీ సప్పదకన్నా అడిగా. ఇప్పుడు నీకు ఇది చేసుడు ఇష్టం లేదా? ఇగో అచ్చవరం చూడు, టిఫిన్ బాక్స్ పట్టుకొని అడ్డం వినిపోతా పనికి. మీ బెదిరింపులు నాతానే కాదురా, పోతే ఓదుగుతి. ఆ పండ్ల బేరం ఎవరిదో సప్పదా కాలదాల కప్ప చెప్పిరా. రారా అంటున్నావా? సరే మరి ఏం చేస్తాం అన్న. ఇక దందా నాది కానీ మాకు అర్థమైంది. ఇవి మనకు దందాలు గిందాలు సెట్ కావు. చక్కగా నేను పనిపోతున్నా. చూసుకో, మంచిగా బేరం చూసుకో, అందరూ వస్తారు పబ్లిక్.